హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. మనం ఈరోజు దొండకాయ కర్రీని కాస్త స్పెషల్గా చేసుకుందాం. ఎప్పుడు ఫ్రై అంటే బాగుండదు కదా, అందుకని మనం ఫస్ట్గా దీనికోసం ప్యాన్ పెట్టుకుందాం. హీట్ ఎక్కాక దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దొండకాయ ముక్కల్ని 4 పలకలుగా కట్ చేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇదిగోండి ఈ విధంగా బాగా వేగాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పోపు పెట్టుకుందాం. దీనికోసం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసాను. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా వేగాక దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గాక 3 టమాటాలను గ్రేవీగా చేసి వేసుకోవాలి. దీంట్లో చిన్న అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా దగ్గర అయిన తరువాత దీనిలో ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాక బాగా ఇలా దగ్గర అయ్యేంత వరకు వేయించాలి, పచ్చిన వాసన పోయేంత వరకు. తరువాత పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా కలిపి దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక దీంట్లో కొంచెం మగ్గనివ్వాలి. దీని గ్రేవీ మొత్తం దొండకాయలకి ఫ్లేవర్ అంటేంత వరకు దగ్గరగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన దొండకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.